అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు ఇషాన్ కిషన్. టీ20 వరల్డ్ కప్ లో నమీబియాతో మ్యాచ్ లో చెలరేగిపోతూ ఉన్నాడు ఇషాన్. 20 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 24 బాల్స్ లో 61 రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఇషాన్. 5 సిక్స్లు 6 ఫోర్లతో చెలరేగిపోతూ ఉన్నాడు. టీమిండియా భారీ స్కోర్ కు పునాదులు వేశాడు ఇషాన్. ఇక మొత్తంగా చూస్తే కనుక ఇషాన్ ఫామ్ మాత్రం చాలా బాగున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ మ్యాచ్ గురించిన డీటెయిల్స్ అనాలిసిస్ మా ప్రతినిధి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇషాన్ కిషన్ తన ఫామ్ ని అంతే కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు అప్పటి నుంచి కూడా అతను ఆడతీరు అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలంటే గతంలో అతను వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినా సరే, టీ20 ఆకట్టుకున్నా సరే, డొమెస్టిక్ క్రికెట్ లో ఆకట్టుకున్నా సరే, ఐపీఎల్ లో ఆకట్టుకున్నా సరే అతనికి మాత్రం జాతీయ జట్టులో చోటు అనేది దక్కడం చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ అంటే ఎక్కడ కూడా పట్టు వదలకుండా అతను ఆడినటువంటి ఆట తీరు చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక డొమెస్టిక్ క్రికెట్ లో విజయ్ హజారే ట్రోఫీ కానీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కానీ, అలాగే గత ఏడాది జరిగినటువంటి ఐపీఎల్ లో కానీ ఇలా ప్రతి ఒక్కసారి చోట కూడా అతను సెంట్రల్ కాంటాక్ట్ లో చోటు కోల్పోయినప్పటికీ కూడా అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో అతను చాలా కీలకంగా మారాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అయితే గత మ్యాచ్లకు సంబంధించి అంటే మొన్న అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్ లో అతను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో మాత్రం అతను చాలా దూకుడుగా పరుగులు చేయడం అంటే పవర్ ప్లే లో ఎలాగైతే అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఆడుతూ ఉంటారు అలాగే ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడాడు. ఇంకా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం, అందులో 5 సిక్స్లు 6 ఫోర్లు ఉండడం అనేది నిజంగా సంచలనమే. ఇక 254 స్ట్రైక్ రేట్, అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతంగా అంటే ఈ మధ్య న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి కూడా టీ20లో అతని స్ట్రైక్ రేట్ అనేది క్రమంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు కొంత గతంలో 130 దాకా ఉండే స్ట్రైక్ రేట్ అయితే దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనేది చెప్పుకోవచ్చు. వెంకట్, ఇక భారీ స్కోర్ కి పునాదులు వేశాడు ఇషాన్ చూడాలా. అయితే ఇషాన్ ఇచ్చినటువంటి శుభారంభాన్ని వాడుకునే విషయంలో భారత బ్యాటర్లు మాత్రం ఫెయిల్ అయ్యారు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. సంజు శాంసన్ కొంత దూకుడుగా ఆడినా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ కొంత ఇబ్బంది పడ్డాడు క్రీజ్ లో నిలబడటానికి. అతను కూడా వికెట్ కోల్పోవడం జరిగింది. ఆ వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోవడం, అది ఇలా వరుసగా మొత్తం 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. దీంతో అంటే 250 వరకు వెళ్లే అవకాశం ఉందనుకున్నటువంటి స్కోర్ ను ఇట్లా నమీబియా బౌలర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం, ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొందరపడటం అనేది భారత్ కు మైనస్ అయిందని చెప్పుకోవాలి. అతను ఉంటే కనీసం ఒక 40 నుంచి 60 పరుగుల వరకు భారత్ కు కలిసి వచ్చిండేది. మొత్తంగా కూడా ఎంత స్కోర్ చేయనుంది ఇండియా? నాకైతే నా అంచనాల ప్రకారం 175 నుంచి 200 మధ్యలోనే స్కోర్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే వాళ్ళు నమీబియా బ్యాటింగ్ కూడా కొంత బలంగానే ఉంది కాబట్టి కొంత వాళ్ళు చేసింగ్ కూడా అంటే అనుకూలంగానే పిచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అయితే అటు 70-30గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ అయితే బాగా రాణించాడు ఈ ఆటలో. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి జరగబోయేటువంటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఎంత కీలకంగా మారనున్నాడు అనుకోవచ్చు? అయితే అభిషేక్ శర్మ లేని లోటుని ఇషాన్ కిషన్ తీర్చాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముందు అతను అంటే అభిషేక్ శర్మ కొంత దూకుడుగా ఆడేవాడు, పవర్ ప్లే లో వీలైన ఎక్కువ పరుగులు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఆస్ట్రేలియాలో కూడా అతను సక్సెస్ అయ్యాడు. అయితే క్రమంగా కొంత ఈ మధ్యకాలంలో అంటే ఒక మ్యాచ్ ఆడి మరో మ్యాచ్ లో డక్అౌట్ అవడం లేదా ఇట్లా కొంత ప్రతి బాల్ 6 కి ప్రయత్నించడం ఇవన్నీ కూడా అతను కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే ఆ లోటును ఒకవేళ ఇషాన్ కిషన్ పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఆడకపోయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ ఆడకపోయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ ఆ లోటును అయితే భర్తీ చేస్తాడు ఖచ్చితంగా. టీమ్ లో అతని స్థానం అనేది సుస్థిరం అయిపోయింది టీ20లకు సంబంధించి అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఈ రోజు నమీబియా ఆట తీరు ఏ విధంగా చూడొచ్చు వెంకట్? నమీబియా చాలా అద్భుతంగా అంటే వాళ్ళు మనం టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు భారత్ లో ఉన్నటువంటి కండిషన్ చిన్న జట్లు అన్ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా గానీ, నెదర్లాండ్స్ గానీ ఇలా కొన్ని కీలక జట్లు, అలాగే అటు శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాడుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నిన్న అహ్మదాబాద్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఆడిందో కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నమీబియా కూడా ఈ మ్యాచ్ లో ఎంతో కొంత గట్టి ప్రభావం చూపించే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇంకా ఇషాన్ కిషన్ ఫామ్ అయితే చాలా బాగున్నట్లు అర్థమవుతుంది. టీ20లో కూడా తన ఫామ్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ చాలా కీలకంగా ఉన్నారు. అభిషేక్ శర్మ లేని లోటును ఇషాన్ కిషన్ తీర్చారు అని కూడా నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక ఇషాన్ కిషన్ భారీ స్కోరు చేసేందుకు స్కోప్ ఇచ్చినప్పటికీ కూడా మిగిలిన తర్వాత ప్లేయర్లు కొంత తడబడ్డారు.
ఈరోజు స్కోర్ చూస్తే కనుక 170, 180 వరకే చేరే అవకాశం ఉంది అని కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు.